గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది నా సండే వ్లాగ్ అండి. యాక్చువల్లీ ఆ రోజు మేము చర్చ్కి వెళ్ళాలి కదా, సో కొంచెం లేట్, అంటే సెకండ్ సర్వీస్కి వెళ్ళేది, థర్డ్ సర్వీస్కి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాము. సో ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని చర్చ్కి వెళ్తే ఇంటికి వచ్చేసరికి ఫుడ్, అన్నం అన్నీ ప్రిపేర్ అయి ఉంటాయి కదా అనేసి ఫస్ట్ అయితే ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని చిన్నోడికి రాగి సంగతి తినిపించేసి ఇంకా మధ్యాహ్నంకి రైస్ కూడా వండేసుకున్నాం. ఇక బట్టలు కూడా ఉతికినాయి అన్నీ ఆరేసినాం అనమాట. మిషన్లో అయితే వర్క్ అయిపోయింది, మిషన్ రిపేర్ అయిపోయింది. సో ఇక మిషన్లో వేసినాయి అన్నీ జల్దీ ఆరిపోతున్నాయి కూడా. ఇక వేసేసిన ఎండకైతే వేసేసి ఇక మేము ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయితే అయిపోతున్నాం. ఇక మేమైతే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, చర్చ్లోనే తినేద్దామని ఫిక్స్ అయిపోయాము. ఎందుకంటే నేను ఎవ్రీ సండే చర్చ్లో తింటాను. నాకు అక్కడ బ్రేక్ఫాస్ట్ అంటే చాలా ఇష్టం. చట్నీ చాలా స్పైసీగా చాలా బాగుంటుంది. ఎవ్రీ సండే మాత్రం నేను తినడానికే చూస్తాను అక్కడ. ఇంట్లో ఏ బ్రేక్ఫాస్ట్ అయితే చేయను. మా చిన్నోడికైతే ఏదో ఒకటి చేసేస్తాను అనమాట. ఈ ఎండాకాలం కాబట్టి కొంచెం రాగి సంగటి ఎక్కువ పెడుతున్నా, చల్లదనం ఉండాలని పెరిగేసి. ఇంకా చిన్నోడికి అప్పటికి పాపం నిద్ర వస్తుంది, ఇరిటేట్ అవుతున్నాడు. అండ్ ఎండ కూడా దంచి కొడుతుంది. ఎట్లా దంచి కొడుతుంది అంటే నాకు అనిపించింది నెక్స్ట్ సండే మాత్రం సెకండ్ సర్వీస్ కన్నా వెళ్ళిపోవాలి. పాపం ఈ ఎండకి చిన్నోడిని కూడా రోడ్డు మీద తిప్పడం మంచిగా, హెల్త్ ఇష్యూస్ వస్తాయని అనిపించింది. పాపం ఇంకా వాడు దెబ్బకి నిద్ర కూడా పోయిండు. కాసేపటికి అట్లా కూర్చొని నిద్ర పోయిండు. మొత్తానికైతే మేము ఇక చర్చ్కి రీచ్ అయిపోతున్నాం. నాకు అనిపించింది ఇంత ఎండలో పాపం వర్క్ చేసే వాళ్ళు చాలా గ్రేట్. ఫ్రీలాన్స్ పని చేసే వాళ్ళు ఎంత గ్రేట్. ఈ ర్యాపిడో చేసేవాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇంత ఎండకు చేస్తున్నారంటే సూపర్, వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నాకైతే నిజంగా కళ్ళే తిరుగుతున్నాయి. నాకు చిన్నదానికి కళ్ళు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక మొత్తానికి రీచ్ అయిపోయి అక్కడే ప్లేటే తీసుకున్నాం. ఎండకాలం కూడా ఎక్కువ తినాలనిపిస్తలేదు, నీళ్ళే తాగుతున్నాం ఎక్కువ. సో 1 ప్లేట్ తీసుకొని హాఫ్ ప్లేట్ అయితే తినేసినాం. ఇక మొత్తానికి సెకండ్ సర్వీస్ కరెక్ట్ అయిపోయింది. ఇట్లా మేము థర్డ్ సర్వీస్కి అయితే ఎంట్రీ అయిపోయాం. కరెక్ట్ టైంకి అయితే వెళ్ళిపోయాము, లేట్ కూడా అవ్వలేదు, అయిపోయింది. అక్కడ కూడా కొంచెం రైస్ పెట్టారనమాట, కొంచెం తినేసినాం. ఇంకా ఎండకి ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుందేమో, అప్పటికే 1 అయిపోతుంది అనేసి ఇంకా కొంచెం అక్కడ తినేసి ఇక స్టార్ట్ అయిపోయాము. ఆ బండి సీట్ ఏమో కాలిపోతుందని మా వారు అందులో కొంచెం వాటర్ వేసాడు సీట్ పైన. కాసేపు అయ్యాక ఇంటికి వచ్చి ఫుడ్ అవన్నీ తినేసినాం. మళ్ళీ ఒకసారి తిని మా చిన్నోని పాపం ఎండలో తిప్పినాం కదా అని కొంచెం చల్లగా ఉండాలని స్విమ్మింగ్ పూల్ అయితే అట్లా అరేంజ్ చేసినాం. మేము కాసేపు అయితే పడుకున్నాడు. లేచినాక చూస్తే బయట క్లైమేట్ ఆరెంజ్ అయిపోయింది, స్కై అంతా ఆరెంజ్ అయిపోయింది, మంచిగా అనిపించింది. సో అది నేను క్యాప్చర్ చేస్తున్నా కానీ నా కెమెరాలో అట్లా రాలేదు, వెరైటీగా ఉంది అది. మొత్తానికి బట్టలు కూడా ఎండిపోయినాయి, అవన్నీ తీసేసి ఆరేసినాయి. ఇక మధ్యాహ్నం అంటే పొద్దున్న చేసిన కర్రీ ఉంది, ఇంకా అదే తినేసినాం అనమాట రాత్రికి. అట్లా బయట చల్లగాలి కూర్చున్నాం. రాత్రి ఏమో చాలా చల్లగాలి వచ్చేసింది. బయట హాయిగా కూర్చొని అవే కూరలతో ఆ రోజు అయితే గడిచిపోయింది. ఇది గాయస్ నా సండే వ్లాగ్. ఇప్పటి వరకు నా వ్లాగ్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు వ్యూస్ రాకపోతే చేయాలని ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. టు బీ ఫ్రాంక్, ఇంకా టైం కూడా సెట్ అవ్వట్లే, ఏదో అడ్జస్ట్ అయితే చేస్తున్నా. ప్లీజ్ అండి మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. ప్లీజ్ గాయస్, బాయ్.